Enaku physical handicap certificate. You can will see that. అయితే హైపోఫాస్ఫేట్ ఎప్పుడు తీయించినా నీళ్ళు వస్తుంది 0 వస్తుంది. దానివల్లనే ప్రాబ్లం అని చెప్పి డాక్టర్ ఏమన్నా వెనుకల ప్రాబ్లం ఉందన్నారా? ఎట్లా నర్వ్ ప్రాబ్లం ఉందన్నారా నీకు? లేదు అందరు మొన్న రీసెంట్లీ 1 year బ్యాక్ నా న్యూరోలాజిస్ట్ చూసారు, అదేం లేదు, దాని ప్రాబ్లం దొరకలేదు. వాళ్ళు బాగానే చెక్ చేసి కానీ దొరకలేదు అన్నారు. ఇదే మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ కలిసింది, ఆర్థోపెడిక్ బొక్కలది కాదు ఇది ఎండోకాలజిస్ట్ ఎండోక్రైన్ ఆ డిపార్ట్మెంట్ రాశారు. అదొక్కటే నీళ్ళు వస్తుంది 0 వస్తుంది తీసినప్పుడు. ఓన్లీ మెడిసిన్ వాడినప్పుడు బ్లడ్లో పెరుగుతుంది, కానీ నాకు ఇంప్రూవ్ లేదు, కూకోవడానికి లేదు, నడవడానికి లేదు. అదేవిధంగా బోన్స్ నొప్పి ఉంటున్నాయి. అలానే మేడం అడిగితే మరి మేడం దీనికి కరెక్ట్ సజెషన్ ఏంటంటే లాస్ట్ ఇది ఒక్కటి ఉంది టెస్ట్, కానీ నిమ్స్లో లేదన్నది. టెస్ట్ ఇక్కడ లేదు, వేరే ల్యాబ్కి ఫోన్ చేసి తెలుసుకుంటే అందులో నుంచి బ్లడ్ మరి బోన్ మ్యారో చేసి ముంబై పంపించాలని చెప్పి. FGF 23 ఆ టెస్ట్ ఒక్కటి ఉంది అని చెప్పింది లాస్ట్. సరే సరే ఒకటేనమ్మా, మనకు ఇప్పుడు ప్యాలియేటివ్ కేర్ అని ఉంటుంది, ఫిజియోథెరపీ చేస్తారు ఫస్ట్, వాళ్ళని రమ్మంటాను ఫస్ట్. వాళ్ళ పని చేస్తుంటారు. ఈయనకు ఉన్నదైనా ఫిజియోథెరపీ చేయించి కొద్దిగా హుషారు చేసే విధంగా ప్రయత్నం చేస్తారు. టైంలో మనము అసలు ఏంది ప్రాబ్లం అనేది ఎవ్రీ బ్రోమ్ మొత్తం క్రాక్స్ వస్తున్నాయని చెప్తున్నాను. ఫిజియోథెరపీ అయితే మళ్ళీ క్రాక్స్ రావు సార్. ఫిజియోథెరపీ ఆ లెవెల్లో చేయరు, మసాజ్ అంటే మసాజ్ కాదు. ఈయన ఉన్న జగన్నే ఈయన హెల్దీ ఉండే విధంగా వాళ్ళు ఆల్రెడీ మన టీం ఉన్నది ఒకటి సార్. ఆయన మొదలు వాళ్ళని రమ్మంటాను, వాళ్ళ లెవెల్లో వాళ్ళు ట్రీట్మెంట్ నడిపిస్తుంటారు. ఏంది సమస్య అనేది మనం ఐడెంటిఫై చేసుకొని ఏం చేయవచ్చు అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. అదే ఆయన వాళ్ళు ఫిజియోథెరపీ 5 months బ్యాక్ నుంచి మొత్తం చేతులతో తిమ్మిరి. అదే వస్తారు, చెప్తాను నేను. వాడు ఆల్రెడీ వెహికల్ ట్రైన్ అంతా స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. ఆల్రెడీ నడుస్తుంది మొత్తం. అంటే యాక్చువల్ ఏంటంటే ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే బెడ్ రిడన్ ఉంటారో వాళ్ళ కోసము ఉంటుంది ఆ టీం. కానీ ఈయన కూడా వర్కౌట్ అవుతుంది, ఇంకా ఆల్రెడీ ఈయన బెడ్ రిడనే ఉన్నాడు కదా, చేయొచ్చు మనం. ఇలా అలాట్ చేసి మనం వాళ్ళకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కొంచెం రేపు రమ్మంటాను. ఇంటికి హైదరాబాద్ ఇట్లా హాస్పిటల్ పంపిస్తే వెళ్తారా మళ్ళీ? టెస్ట్ చేయించుకున్నాక రమ్మని టెస్ట్ గురించి హైదరాబాద్కి వెళ్తారా? టెస్ట్ ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఇక్కడ అల్టిమేట్ అది మన దగ్గర అయితే అల్టిమేట్ ఖర్చులు అమ్మా కానీ అన్న మీ అకౌంట్ కూడా కొన్ని అమౌంట్ డైరెక్ట్ వస్తాయమ్మా. మీ అకౌంట్ నెంబర్ మా వాళ్ళకి ఇచ్చిన. ఇప్పుడు ఇంకేమైనా అయితే కూడా మేము తీసుకొచ్చి మీ సర్పంచ్ సాబ్ కానీ మీ వాళ్ళు పంపిస్తాం. సర్పంచ్ సాబ్ ఉన్నాడు, మీరు కూడా కొంచెం చూసుకోండి, పంపిస్తారు. ఈయనకు అవసరం అయితే హైదరాబాద్ లో కూడా ప్యాలియేటివ్ కేర్ అడ్మిషన్స్ ఉన్నాయి, మనకు హాస్పిటల్ ఉంది అవసరం. అక్కడ కూడా ఈయనకు మనము చేయించవచ్చు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు అవసరం ఉంటే ఏదైనా కాంటాక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది కూడా మనం పట్టుకోమా. పరిష్కారం కాదు కదా. జిరాక్స్ సెట్ అయితే జిరాక్స్ సెట్ సార్ వల్ల పంపించారు హెల్త్ డిపార్ట్మెంట్.